కాలంలో చూసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో ఆ శాతం కూడా పెరిగిందనమాట. దాని గురించి ఒకసారి చెప్తారా? ఎందుకు వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది? బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణము అది ఆడవాళ్ళల్లో కూడా కొన్ని చెడు అలవాట్లు ఉండటము, జీవనశైలిలో మార్పులు, తర్వాత వాళ్ళల్లో కూడా స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత వాళ్ళల్లో కూడా ఒబేసిటీ కారణం. అంటే కొందరు ఏ స్మోకింగ్, డ్రింకింగ్ ఇవేం చేయకపోయినా సరే అంటే వాళ్ళకి ముఖ్యమైన కారణాలు అంటే ఇవి లేకుండా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక 10% మనకు జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంది. అంటే వంశపారంపర్యంగా రావచ్చు, లేదా ఆ ఏజ్లో ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళల్లో జెనెటిక్గా కొన్ని మన శరీరంలో ఉండే కణ విభజనను నియంత్రించే డిఎన్ఏ అనే ఒక ఎంజైమ్ ద్వారా అది కణ విభజన చేసేయడానికి కొంచెం అస్తవ్యస్తమైనప్పుడు అది జెనెటిక్ జన్యు మార్పులు జరిగి దానివల్ల కూడా రావచ్చు. అందుకని ఏ అలవాట్లు లేకపోయినా కూడా రావడానికి అవకాశం ఉంది. ఇది ఈ రకాల కారణాలతోని ఈ పేదరికం ఒకటి, అంటే వాళ్ళకి సరి అయిన దాని మీద అవగాహన లేకపోవటం, దాన్ని సరి అయిన ముందుగా గుర్తించలేకపోవటము, తర్వాత లక్షణాలు ఉన్నా కూడా వెళ్ళాలంటే భయం ఒకటి, ఖర్చుతో కూడుకున్న పని, భయం, ఖర్చు కంటే ముందు భయం. అంటే క్యాన్సర్ అనగానే ఒక రకమైన భయం, టెస్ట్ చేసుకోవడానికి కూడా వెళ్ళరు. అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, గమనించిన ఎవరైనా సరే, చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ అనేది ఒక టెస్ట్ ఉంది. ఆ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ అనేది మన బ్రెస్ట్ మనమే పరీక్షించుకొని కొంత అవగాహనకు రావచ్చు. చాలా మందికి తెలిసినా కూడా దీన్ని ఇగ్నోర్ చేస్తారు, దీన్ని సరిగా పాటించారు. ఎందుకంటే మొదట్లో సూక్ష్మంగా కొంచెం కణుతులు అవి పెరిగినప్పుడు, చర్మంలో లంప్ లాగా వచ్చి లోపల బ్రెస్ట్లో లంప్ లాగా వచ్చినప్పుడు, ఆ లంపు కొంతమంది మామూలుగా వేరే ఫైబ్రోఎడినోమా అని వేరే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. అంటే చాలా మందికి ఇప్పుడు 20 to 40 years ఏజ్ మధ్యలో ఈ ఫైబ్రోఎడినోమా అనేది సర్వసాధారణమైన నాన్ క్యాన్సరస్ ట్యూమర్ అన్నమాట. అయితే అదే లేవు అనుకొని ఊరుకోవటం, అందరికీ వస్తుంది అట్లాగే ఇది నాకు కూడా వచ్చిందని అనుకోవటం, దానివల్ల కొంచెం ఇగ్నోరెన్స్ చేసి లేట్ చేయటం. తర్వాత ఎగ్జామినేషన్ మనం సొంతంగా ఎవరికి వాళ్ళ ఒక అద్దం ముందర నిలబడి ఒక 3 వేళ్ళు, ఈ మధ్య 3 వేళ్ళు మనం ఫ్లాట్గా ఉంచి ఈ బ్రెస్ట్ పైన పెట్టి మెల్లమెల్లగా పైన మళ్ళీ కొంచెం లోతుగా ఇంకొంచెం డీప్గా దాన్ని ఇలా మనం పాల్పేట్ చేసి కొంచెం ఒత్తి చూసుకున్నట్టయితే లోపల ఏమైనా మనకు తెలియకుండా చిన్నపాటి కండితే ఏమైనా ఉంటే అది మనం గమనించడానికి వీలవుతుంది. గడ్డలాగా వస్తే అవుతుంది అనమాట, అది చేసుకోవచ్చు. అలాగే ఈ బ్రెస్ట్తో రైట్ హ్యాండ్తో లెఫ్ట్ బ్రెస్ట్ని, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ బ్రెస్ట్ని చెక్ చేసుకోవడం ప్రతి నెలకు ఒకసారి. మెన్సెస్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక 4-5 రోజులు వదిలిపెట్టి, ఎందుకంటే అప్పుడు కొంచెం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి పీరియడ్ అయిన తర్వాత ఒక 5 రోజుల తర్వాత నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు చెక్ చేసుకుంటే కొంతమందికి ముందుగానే గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. అలాగే బ్రెస్ట్లో గడ్డలు వచ్చిన వాళ్ళకి సంఖ్యలో కూడా కొంచెము లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయ్యి కొంచెం వాపు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సంఖ్యలో కూడా కొంచెం పరీక్ష చేసుకొని ఏమైనా గట్టిగా అనిపించినా, లేకుంటే ఏమన్నా మనకు రౌండ్గా ఒక ముద్దలాగా తగిలినా కూడా, అట్లా అనుమానం ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదించి దానిపైన సరి అయిన నిర్ణయం తీసుకోవడం మంచిది. అంటే కొందరికి ఏంటంటే అవి వచ్చి మళ్ళీ మాయమైపోతూ ఉంటాయి కదా, మరి అటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? కొన్నిసార్లు చిన్నగా మీరు చెప్పినట్టు చిన్న గడ్డలా వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ అది మాయమైపోయింది అనుకోండి, అది ఉన్నట్ట లేనట్టా? అంటే అట్లా మాయమైపోయే గడ్డలు మళ్ళీ కనపడకపోతే మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది కంటిన్యూగా ఉన్నప్పుడు మాత్రమే మనం దాని మీద నిఘా పెట్టాలి. తర్వాత ఈ గడ్డలు పెరిగిన తర్వాత ఒక గడ్డలే కాకుండా వేరే రకాల గడ్డలు కూడా నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ మిగతా ఎగ్జామినేషన్ ఉంది. బ్రెస్ట్లో ఏంటంటే చర్మం కలర్ మారటం, తర్వాత బ్రెస్ట్ నిప్పుల్లో చర్మం మీద కురుపులు, పుళ్ళ లాంటివి రావటము, తర్వాత నిప్పుల నుంచి కొంచెము ఏదన్నా ఒక లిక్విడ్ లాగా రక్తం లాగా కారటం, తర్వాత ఇలా నిప్పులు ఒత్తి చూసుకుంటే దాంట్లో నుంచి కొంచెం జిగురుగా రక్తంలాగా సొనలాగా కారితే అప్పుడు అనుమానపడాల్సి ఉంటుంది. తర్వాత ఆ నిప్పుల ఏరియా కూడా కలర్ అంతా మారుతుంది అనమాట. ఇలాంటివన్నీ గమనించినప్పుడు తప్పకుండా అది ఏదో మనకు ఒక ముఖ్యమైన లోపల ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మనం వెంటనే డాక్టర్కి వెళ్ళి చెక్ చేసుకోవడం మంచిది. కాదు మరి ఈ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పిన ఇప్పుడు ఇవి ఎన్ని రోజుల్లో వృద్ధి చెందుతాయి? అంటే
ఎక్కడో ఒక రోజు మొదలవుతుంది. ఇది వృద్ధి చెంది అలా గడ్డలా మారడానికి ఎన్ని నెలలు పడుతుంది? అది మనకు అంత ఖచ్చితంగా తెలియదమ్మా. లోపల ఎప్పుడైనా మొదలు కావచ్చు. కానీ దాంతోపాటు మిగతా లక్షణాలు చెప్పాను కదా నేను, ఈ కలర్ చేంజ్ అవ్వడము, తర్వాత స్రావాలు కారటము, తర్వాత నొప్పిగా అనిపించడము, అలాంటివి ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా అది మనం వెంటనే గుర్తుపట్టే అవకాశం ఉంటుందన్నమాట. దీనికి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మెమోగ్రామ్ టెస్ట్ అని కూడా చేయించుకోవాలి. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి మెమోగ్రామ్ పరీక్షలు చేయించుకుంటే ఆ మెమోగ్రామ్ పరీక్షలో మనకు ఖచ్చితంగా ఏదన్నా అబ్నార్మాలిటీ ఉంటే, ఏదన్నా లోపల కణాల పెరుగుదల, లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా కణాలు కణుతులు ఏమన్నా మనకు తెలియనివి ఏమన్నా ఉంటే ఆ మెమోగ్రామ్ పరీక్ష ద్వారా బయటపడతాయి. ఓకే.